నమస్కారం అండి సాధుకులారా. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్న ఈ యొక్క యోగ సాధన పద్ధతుల ద్వారా మీలో కుండలిని శక్తి అనేది ఏ విధంగా జాగృత అవుతుంది? కుండలిని శక్తి జాగృత అయ్యేటప్పుడు మనకు కలిగే అనుభవాలేంటి? దుష్ఫలితాలేంటి? దుష్ఫలితాల నుండి మనం ఏ విధంగా బయటపడాలి? మనల్ని మనం ఏ విధంగా సమసిద్ధం చేసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా కుండలిని శక్తి అనేది ఏ విధంగా జాగృతి అవుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. చూడండి సాధుకులారా, ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఒక 45 మినిట్స్ ఇడ, మరొక 45 మినిట్స్ పింగళ నాడి అనేది యాక్టివ్గా ఉంటుంది. అయితే సాధన చేస్తున్న వ్యక్తులకు ఏమవుతుందంటే, వీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్న ఈ యొక్క ప్రాణాయామ సాధనల ద్వారా ఈ యొక్క రెండు నాడులు కూడా సమతుల్యంగా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క రెండు నాడులు సమతుల్యంగా మారుతాయో అప్పుడు మీ యొక్క సుషుమ్న నాడి అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క సుషుమ్న నాడి అనేది ఓపెన్ అవుతుందో మీరు తీసుకుంటున్న ఈ యొక్క ప్రాణశక్తి అనేది మీ యొక్క సుషుమ్న నాడులోనికి ప్రవేశించడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క కుండలిని శక్తి అనేది జాగృతి అవ్వడం జరుగుతుంది. ఇలా కుండలిని శక్తి మీకు జాగృతి అయినప్పుడు మీరు మూలాధార చక్రం వద్ద ఉన్నట్లయితే మీ యొక్క శరీరం అనేది అధికంగా కంపించడం జరుగుతుంది. అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. మీ శరీరం అనేది కప్పగింతలు వేయడం మొదలు పెడుతుంది. ఇటువంటి అనుభవాలు అనేవి మీకు మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు వస్తుంది. మీరు ఎప్పుడైతే స్వాదిష్టాన చక్రం వద్దకు చేరుకుంటారో అక్కడ మీకు విపరీతమైన కామవాంఛ అనేది కలగడం జరుగుతుంది. సెక్షువల్గా అనేక రకాల కోరికలు మీలో ఏర్పడుతూ ఉంటాయి. ఎవరిని చూసినా సరే మీకు ఒక రకమైన ఆలోచనలు అనేవి మీలో నుంచి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు మణిపుర చక్రం వద్దకు చేరుకోగానే అక్కడ మీ యొక్క శరీరం అనేది అధికంగా వేడి అనేది ఉత్పత్తి చేస్తుంది. మీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీ బాడీ నుంచి వస్తున్న వేడి యొక్క సెగ అనేది తగులుతుంది. మీరు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా సరే హాస్పిటల్ యొక్క రిపోర్ట్లో ఎటువంటి అనారోగ్య సమస్య అనేది ఉండదు, కానీ మీలో నుండి అధికంగా వేడి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మీరు అనాహత చక్రం వద్దకు చేరుకుంటే మీలో ఉండే రకరకాల ఫీలింగ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అర్షడ్ వర్గాలు, రాగద్వేషాలు, ప్రతి ఒక్కరిని చూసి అసూయ పడ్డం కానీ, కోప్పడ్డం కానీ, చికాకు పడ్డం కానీ, బాధపడ్డం కానీ, ఆనందపడ్డం కానీ, ఇలా రకరకాల ఫీలింగ్స్ అనేవి మీలో నుండి బయటికి రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి విపరీతమైన ప్రేమ అనేది కలుగుతుంది. మీ దగ్గర ఉన్నదంతా కూడా దానం చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి సహకారం చేయాలనిపిస్తుంది. ఇలా అధికంగా ప్రేమని మీరు వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాగే కోపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఏదో జరిగిపోతున్నట్లుగా మీలో ఏదో రకమైన ఫీలింగ్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు విశుద్ధి చక్రం దగ్గర చేరుకోగానే రకరకాల భ్రమలు అనేవి మీకు ఏర్పడడం జరుగుతుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో అనే విషయం మీకు అస్సలు అర్థం కాదు. రకరకాల కళలు వస్తూ ఉంటాయి, రకరకాల దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల అనుభవాలు మీకు ధ్యానంలో వస్తూ ఉంటాయి. అంటే మనకు కొన్ని చిత్రాలు కనిపించడం కానీ, కొందరు గురువులు కనిపించడం కానీ, మనం ఎక్కడికో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నట్లుగా అనుభవం రావడం కానీ, ఇటువంటి రకరకాల అనుభవాలు మీకు విశుద్ధి చక్రం వద్ద రావడం జరుగుతుంది. మీరు నెమ్మదిగా ఆజ్ఞా చక్రం దగ్గరికి చేరుకుంటే అక్కడ ఒక్కసారిగానే మీ యొక్క మనస్సు శూన్యం అవ్వడం జరుగుతుంది. ఒక చీకటిలోనికి మీరు చేరుకుంటున్న ఫీలింగ్ అనేది మీకు ఏర్పడుతుంది. ధ్యానంలో ఉన్నప్పుడు మీకు కొన్ని వెలుగులు కనిపిస్తాయి. ఆ వెలుగుని మీరు చూస్తూ మరింతగా ధ్యానం చేస్తే మీరు నెమ్మదిగా సమాధి స్థితికి చేరుకుంటారు. ఆ యొక్క స్థితిలో మీరు అలా నిశ్చలంగా ఉండిపోవడం జరుగుతుంది. అలా నెమ్మదిగా పైకి వెళ్ళే కొలిది ఇంకా రకరకాల అనుభవాలు మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాల అనుభవాలని మీరు పొందడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అనుభవాలు మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఇలా ఈ యొక్క చక్రాస్ దగ్గర ఉన్నప్పుడు మీకు అనుభవాలు వస్తాయి. ఒక్కొక్కసారి మీరు వేరే ఒక చక్ర దగ్గర ఉన్నప్పుడు కూడా మీ యొక్క వచ్చే అనుభవాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవే అనుభవాలు వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేం. మీకు ఉండే రకరకాల పరిస్థితుల వల్ల మీ యొక్క సోల్ ఇంతకుముందు ఎటువంటి సాధన పద్ధతులను ప్రాక్టీస్ చేసిందో దానికి అనుగుణంగా కూడా మీకు వచ్చే ఈ యొక్క అనుభవాలు అనేవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి అవి మీరు గమనించాలి. అయితే ఈ యొక్క సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని దుష్ఫలితాలు వచ్చాయి కదా, వాటి నుండి ఎలా బయటపడాలని ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. మీలో రకరకాలుగా సెక్షువల్ కోరికలు కలిగిన, అలాగే బాడీలో అధికంగా వేడి ఉత్పత్తి అవుతున్న, మీ బాడీ ఊగిపోతూ ఉన్న రకరకాల భ్రమలు కలిగినా సరే మీరు ఏం చేయాలంటే
ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు, అలాగే సూక్ష్మ వ్యాయామాలు, కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆ యొక్క ఆసనాలు వేయడం ద్వారా మీ యొక్క ఎన్నుపూస అనేది సక్రమంగా ఉండడం జరుగుతుంది. అలాగే మీరు నాడీ శోధన అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ యొక్క నాడీ శోధన బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క శరీరంలో ఉండే 72,000 నాడులు పూర్తిగా శుద్ధి జరిగి మీ యొక్క ఈ యొక్క నాడీ వ్యవస్థలో ఎటువంటి మలినాలు ఉండవు. తద్వారా మీ యొక్క కుండలిని శక్తి జాగృతి అయినా సరే మీకు ఎటువంటి దుష్ఫలితాలు అనేవి ఎదురవ్వు. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి. మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క కుండలిని సాధన అనేది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు గురువు యొక్క సమక్షం ఉండాలి. గురువు ప్రతి విషయాన్ని మనకు చెప్తూ ఉంటారు. సాధన చేసేటప్పుడు మనకు ఎటువంటి అనుభవాలు వస్తాయి, ఆ అనుభవాల నుండి బయటపడాలంటే మనం ఎటువంటి సాధనా పద్ధతులు ప్రాక్టీస్ చేయాలి, మనం మన యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అంటూ రకరకాల విషయాల్ని గురువు మనకు బోధించడం జరుగుతుంది. కాబట్టి గురుముఖంగా మనం సాధన ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ గురువుని ప్రతి ఒక్క విషయం మనం అడిగి తెలుసుకోవాలి. అప్పుడే ఈ యొక్క సాధనలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోగలం. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో ఈ యొక్క రకరకాల అనుభవాలు వచ్చినప్పుడు ఆ యొక్క అనుభవాల ద్వారా మనల్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, దుష్ఫలితాలు వచ్చినప్పుడు ఆ యొక్క దుష్ఫలితాలను ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, సాధనలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, సాధనలో ముందుకెళ్ళేటప్పుడు మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి, ఇలా రకరకాల విషయాలను బోధిస్తూ క్రియాయోగ సాధన ఇవ్వడం జరుగుతుంది. తద్వారా సాధకులకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడి ఆరోగ్యవంతంగా, ఆహ్లాదవంతంగా, ఆనందంగా మారడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క స్నేహితులకి వీడియోని షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఏదైనా కొత్త సాధనల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.